యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఐక్యత మార్చ్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పాల్గొని ఈ ఐక్యత మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మార్చ్ దేశమంతా ఒక్కటిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, భారత్ను విశ్వగురువుగా నిలపాలని, భవిష్యత్తు తరాలకు చరిత్ర గుర్తు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తోపాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, బీజేపీ నాయకులు గోదావరి అంజిరెడ్డి, దేశ్పాండే, కొండాపురం జగన్, రాజు గౌడ్ మరియు డివైఎస్ఓ ఖాసీం భైక్, రంజిత్ మరియు బీజేపీ నాయకులు మరియు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దేశం ఒకటిగా ఉండడానికి, సంఘటితంగా ఉండడానికి అనేక మంది పెద్దలు, అనేక మంది అధికారులు కూడా త్యాగం చేస్తూ వచ్చినారు. అట్లా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947లో మన చరిత్ర పాఠ్యాంశాల్లో చాలా విషయాలు మనకి చెప్పకుండా దాచిపెట్టినటువంటి అంశాలని ఒకసారి మీ అందరికీ తీసుకొని వస్తే వీరంతా భారత పౌరులు కాబట్టి భవిష్యత్తులో చరిత్రని సరిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే దృష్టితోటి ఒక 2-3 విషయాలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు, అంటే ఇప్పుడు మనం రాష్ట్రాలను పిలుస్తున్న వాటిని అప్పటి ఎవరికి వాళ్ళే దేశాలు లేదా రాజ్యాలు అని చెప్పుకునేటోళ్ళు. ఉదాహరణకి హైదరాబాద్ ఒక రాజ్యంగా ఉండేది. హైదరాబాద్ లేకపోయి పాకిస్తాన్ లో కలుస్తా అని చెప్పింది. 1947 ఆగస్టు 15 భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి నిజాం నవాబ్, నేను భారతదేశంలో కలవను, నన్ను స్వతంత్ర దేశంగా ఉంచండి లేదా పాకిస్తాన్ లో కలపండి అని చెప్పి అట్లా ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ రకంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశంలో దాదాపు 534 సంస్థానాలు ఉండేవి. అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క ఆయన రాజుగా ఉండి సంగారెడ్డికో రాజు, బీదర్కో రాజు అలా ఉన్నట్టు భారతదేశం మొత్తంలో 534 సంస్థానాలు ఎవరికి వాళ్ళే మేము రాజులమని ప్రకటించుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నాడు ఈ రోజు కూడా మనం చెప్పుకునేటువంటి ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31 జన్మదినం అయితే భారత ప్రభుత్వం ఆ రోజు నుంచి ఇంకా కొనసాగిస్తూ 15 రోజుల పాటు ఆ ఉక్కు మనిషిని స్మరిస్తూ దేశం మొత్తం కూడా యూనిటీ ర్యాలీని నిర్వహించాలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో ఇంత గొప్ప ర్యాలీలో పాల్గొన్నటువంటి మీకందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు ప్రణామాలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం మీది, మాది, మనందరిది, భవిష్యత్తు మీది. 2047 భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండేసరికి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశాన్ని ఇంకొక రకంగా విభజించాలని కుట్ర చేస్తున్నటువంటి మూర్ఖులందరికీ కూడా నా దేశం యునైటెడ్ గా ఉంటది అని చెప్పడానికి భావి భారత పౌరులైనటువంటి మీకందరికీ కూడా చరిత్రను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఉన్న సుమారు 736 ఏక్ భారత్ ఉండాలి, ఏక్ భారత్ గా ఉండాలంటే చిన్న చిన్న రాజ్యాలు, రాజులందరూ కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, గౌరవించాలి, మర్యాదగా భారతదేశంలో కలిస్తే స్వాగతిస్తామని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్న ఒక 2 సంస్థానాల మీద దేశంలో ఉన్న అందరు రాజులు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకున్నారు. కానీ దురదృష్టం, మనం ఏ గడ్డ మీద అయితే కూర్చున్నామో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించకపోతే ఆపరేషన్ పోలో పేరిట మన పక్కనే ఉన్న బీదర్ జిల్లా నుంచి భారత సైన్యాన్ని తీసుకొని వచ్చి నాటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు సెప్టెంబర్ 17, 1948. ఏ జెండాలైతే జాతీయ జెండాలు పట్టుకొని ఈరోజు మనం ర్యాలీ చేసినామో ఆ జెండా ఈ గడ్డ మన గడ్డ తెలంగాణ మీద ఎగిరినటువంటి మొదటి రోజు సెప్టెంబర్ 17, 1948. ఆ రోజుతో దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాల్ని కలిపి ఒకటే దేశం, నా దేశం, భారతదేశం అని చెప్పి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా ఉక్కు సంకల్పంతో ఈ దేశాన్ని ఒకటిగా మార్చింది. అలా మారినటువంటి ఈ దేశం రకరకాలైనటువంటి కారణాల చేత విడిపోవడానికి కుట్రల్ని, కుతంత్రాలు చేస్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశంలోకి చొరబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటున్నాయి. కానీ ఈ దేశ పౌరులమైన మనందరి ఆశ, ఆకాంక్ష ఒకటే ఉండాలి, భారతదేశం యునైటెడ్ గా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు ఇంత గొప్ప సంఖ్యలో కదిలి వచ్చి మీరంతా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయినందుకు మై భారత్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ ఆర్గనైజేషన్, ఈ ర్యాలీ నిర్వహించినటువంటి మిత్రుడు రంజిత్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ 15 ఆగస్టు వచ్చినప్పుడు, 26 జనవరి వచ్చినప్పుడు మాత్రమే పరేడ్ చేయడం, ఆ రోజు మాత్రమే స్వాతంత్ర సమరం గురించి, దేశ సమరయోధుల గురించి మాట్లాడుకోవడం మర్చిపోయి చరిత్రగా చదవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నానాటి వాళ్ళకి కొంతమంది రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినాం, మీరందరూ ఇంకా ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి 2047 వచ్చేసరికి భారత ప్రభుత్వం, భారత ప్రణాళికలో నా దేశం ప్రపంచంలో నెంబర్ గురుగా, విశ్వగురుగా మలవాలనేటువంటి కోరికకి మీరంతా పునాదులుగా నిలబడాలి. మన దేశాన్ని
ప్రపంచ చిత్రపటంలో నెంబర్ 1 గా మలుస్తున్నందుకు మీరందరూ భావి భారత పౌరులుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా సమయం ఇచ్చి ఇంత గొప్ప ర్యాలీలో పాల్గొని మన దేశ చరిత్రని మన దేశ ఔన్నత్యాన్ని భావి తరాలకు అందించడానికి ఇక్కడికి చేసినటువంటి చిన్నారి విద్యార్థులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చేస్తూ మనకి చీఫ్ గెస్ట్ గా చేసిన ఆనరబుల్ ఎంపీ రఘునందన్ గారికి, అలానే వేదిక పైన ఉన్న ఏసీఎల్బీ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, వివిధ అతిథులందరికీ, అలానే డెప్యూటీ కలెక్టర్స్, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్స్ కి, పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ అండ్ పీఈటీస్ కి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా కలిసి ఒక యూనిటీ అనే రిప్రజెంటేటివ్ తో వివిధ రేజ్ అవ్వచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, అందరూ కూడా ఒక యూనిటీ అనే మెసేజ్ తో ఈరోజు యూనిటీ మార్చ్ అనేది చేశాము. ఈ మెసేజ్ అనేది మనము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అండ్ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో మన సొసైటీలో వస్తున్న టైర్స్ అండ్ వేర్స్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వీ షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ 1947లో ఏదైతే సర్దార్ వల్లభాయ్ గారు మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశారో అదంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలానే పబ్లిక్ లో కావాల్సిన స్ఫూర్తి ఏదైతే ఉంటుందో దట్ మనం అందరం కూడా ఒక కంట్రీకి చెందిన వాళ్ళం, భారతదేశంకి ఉన్న వాల్యూస్, ప్రిన్సిపల్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, వివిధ స్కూల్ అండ్ కాలేజ్ యజమానులు, అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. వెళ్ళినప్పుడు ఒక్క భూభాగంలో ఒక అంగుళం కూడా మేము ఎవరికి ఇవ్వము, ఈ భారతదేశానికి చెందింది అని చెప్పి నమ్మి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం అన్ని కులాలకి, ప్రాంతాలకి అతీతంగా మొత్తం భారతదేశానికి ఏకం చేసేటువంటి వ్యక్తి వారు. అందుకని వారిని మనం అందరం కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి అంత గొప్ప మహనీయులు వారి యొక్క ఆశయాలు, ఆచరణలు మనం అందరం కూడా మనం స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఎవరైతే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా మన జాగృతమై, ఏకముఖమై మనకు యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరిస్తూ మన భారతదేశాన్ని యొక్క సమగ్రతని కాపాడడానికి మీరందరూ కూడా బాధ్యతలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2047 విజన్ ఏదైతే ఉందో 100 సంవత్సరాలు పూర్తయినటువంటి మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏదైతే మీరందరూ అందరూ చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారో మీరందరూ కూడా ఆ టైంకి మీరందరూ కూడా యూ విల్ బి ఇన్ ద వర్కింగ్ ఏజ్, యూ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద ఇండియన్ ఎకానమీ, యూ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. కాబట్టి మీరందరూ కూడా ఆ ఉద్దేశంలో మీరందరూ కూడా ముందుకెళ్ళాలి, మంచి ఆశయాలతో చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేశానికి మీ వంతు సాయం అందించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.